నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో ఎరువుల కొరతపై మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పడుతున్న గోస ప్రస్తుత ప్రభుత్వానికి కనపడలేదా అని, తమ 10 సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా ఎరువుల కొరత సృష్టించలేదని, సర్ప్లస్గానే యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. కాంగ్రెస్ చేతకానితనం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం రైతులు ఏ విధంగా గోసా పడుతున్నారు ఎరువులకు ఫర్టిలైజర్లకు అనేది తెలియజేయడానికే. ఎందుకంటే నిన్న ఒక పెద్ద మనిషి పెద్ద మాట మాట్లాడాడు. మాజీ ఎమ్మెల్యే గారికి తెలియదా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుందని అని మాట్లాడాడు. మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కొదవ రాలేదు సార్. సర్ఫేస్ స్టాక్సే పెట్టినాం, బఫర్ స్టాక్స్ పెట్టింది, ఎక్కువ వర్త అక్కడ పెట్టింది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, కేంద్రం మీద దొబ్బుతున్నారు. కానీ మేము కూడా అప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటాం కదా కేంద్రానికి. అది ఎట్లా మర్చిపోయింది సార్ మీరు? నోరు ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారా? మేము కూడా 10 ఏళ్ళు బీజేపీతో కొట్లాడుకోనే కదా ఆ రోజు యూరియా ఫర్టిలైజర్లు అని తెచ్చిపెట్టింది. రైతు బంధు కానీ రైతు ఏదున్నా బీమా కానీ ఇచ్చింది. ఈరోజు మీకెందుకు చేతనైతే లేదు గర్జేనికే? అణ ఒకటే గొప్ప కాదు సార్, చేయడం గొప్ప. చేసి చూపించి మాట్లాడండి. ఈరోజు 10 ఎకరాలకు 2 సంచులు ఇస్తారా యూరియా? ఇది రైతాంగం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసే మేలా? ఇదేనా మాట్లాడేది? తరిగా కళ్ళకు కనపడతలేదా? దానికి కానీ మళ్ళీ ఏమంటారు, ఓ మస్తు వస్తున్నాయి, టన్నులు వస్తుంది, క్వింటల్ వస్తున్నాయి యూరియా. యాండర్ రోజు ఒక లారీ 400 సంచులు వేసుకొని వస్తే పెద్ద గొప్ప. పైసలు కట్టించుకునేది మళ్ళా బాజాప్తా. ఈ ఎరువులు అనేందుకు కారణం ఎవరు? కేసీఆరా? కాదు కదా. మాజీ ఎమ్మెల్యేనా? కాదు కదా. మరి మమ్మల్ని ఎందుకు అంటారండి? ప్రతిపక్షంలో ఉన్నాము, తప్పకుండా ప్రశ్నిస్తాము, ఎదుర్కొంటాము. చేతనైతే జవాబు చెప్పు, చేతనైతే పని చేయి, చేతనైతే అన్ని తెచ్చిపెట్టండి. లేదంటే ఇంట్లో నోరు మూసుకొని కూర్చోండి. ప్రజలు నిర్ణయిస్తారు రేపు మీ బతుకులు. అనవసరంగా ఎవరినంటే అలా నడితే పరిణిగా లేమిడా మేము. ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని కానీ తొలి ముఖ్య ఎమ్మెల్యేను, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఎమ్మెల్యేను నా మక్తల్ తాలూకాకు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కనాడు ఏది తక్కువ పడినీయలేని నా రైతులకు. నీళ్ళ కాడ కానీ కెనాల కాడ కానీ ఏది కూడా ముందు చూపుతో నడిచినాం మేమంతా. మేము చెప్పేది గదే చెప్తున్నాం అంతే. ముందు చూపు చూసుకోండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ వచ్చేది లేస్తారా? రాదేం రాదు. అది మేము సూచిస్తుంటే ఏదో అన్నట్టు ఫీల్ అయిపోతున్నారని నాకు అర్థం కాదు. ఈ అడిగలు ఉడిపడరా కొత్త పిచ్చగాళ్ళు? కొత్త పిచ్చగాలే కదా వీళ్ళంతా. ఇంతకుముందు ఎక్కడుండ్రు వీళ్ళంతా? తెలియదా? ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది కదా అందరికీ, చాలా సంతోషం అనిపిస్తుంది కదా. మాకు ఇలా అనాలని ఉద్దేశాలు లేవు. మాకు మిమ్మల్ని పనిచేయాలనే ఉద్దేశం మాది అంతే. మీకంటూ కాషన్ ఇస్తుంటాం మేము. ప్రతిపక్షాల వాళ్ళు మీకు జాగ్రత్త పడనని ముందు చూపు చెప్తుంటాం అంతేగాని అది మీకు ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడతారు. ఎందరికి మాట్లాడతారంటే నాకంటే సర్పంచ్కి ఉన్నప్పటి నుంచి నాకు మంచి నేర్పినాడు రాజకీయం. అట్లా కూడా మాట్లాడారు పెద్ద మనుషులు. ఇది వాళ్ళ తెలివి. అరే నువ్వు ఏం చేయాలో చేయి, గజ్జేయి. నాకు రాజకీయం నేర్పేంత పెద్ద మనుషులు మక్తల్ తాలూకా పుట్టరు కూడా. ఇది చెప్తాను మీకు నేను. ఇక ముందు కూడా ఎవరు పుట్టారు? పుట్టింది రాజకీయం నేను, పెరిగింది రాజకీయం నేను. నాకు రాజకీయం గురించి చెప్తే, సర్పంచ్ గురించి చెప్తే, ఎంపీటీ గురించి చెప్తే, జడ్పీసీ గురించి చెప్తే ఎవడు ఇటువంటి లేడు. ఎందుకంటే ఈరోజు కొత్త జిల్లా చేసుకున్నాం, మండలాలు చేసుకున్నాం, మున్సిపాలిటీలు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. అట్లా మీరు ఎవరైనా చేసిన 2 ఏళ్ళ నుంచి ఏది లేదు. ఇక అనొచ్చు, నేను కూడా మస్తు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు, వ్యంగ్యంగా మిమ్మల్ని విమర్శించవచ్చు. కానీ మా ఉద్దేశాలు అది కాదు. మాకు మా మక్తల్ తాలూకా డెవలప్ కావాలి, మా నారాయణపేట జిల్లా డెవలప్ కావాలి. అది మేము కోరుకున్నాం. పెద్ద మనుషులు ఒట్టి చేసిపోలేదు. డిలిమిటేషన్ 2009లో మక్తల్ని మా నారాయణపేట 2 తాలూకాలు ఒట్టి చేసిన అనుకుంటున్నారా మీరు? వెనుకబడ్డది తెలంగాణలో నారాయణపేట చాలా వెనుకబడ్డది, మక్తల్ వెనుకబడ్డది. 2 తాలూకాలు చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ పైసలు వస్తాయని ఉద్దేశంతో చేసారు సార్. ఇంత దురదృష్టంతో చేసింది మా పెద్ద మనుషులు. అదే దురదృష్టంతో మేము పని చేస్తాం ఈరోజు. అదే మీరు మిమ్మల్ని చేయమంటున్నాం. అంతే తప్పిస్తే ఎక్స్ట్రా మిమ్మల్ని అననింకా కానీ వీళ్ళని తిట్టనింకా కానీ ఇక్కడ కూర్చుండేది.
ఎవరైనా తప్పులు చేస్తుంటే ఎత్తి చూపడం నైతిక ధర్మం మాది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎప్పుడైనా సరే. కానీ ఈరోజు చెప్తా నేను రైతులకు ఎరువుల గురించి మన జేడీ గారితో మాట్లాడితే ఏమన్నాడు, ఒక మక్తల్ మండలానికి 5,800 మెట్రిక్ టన్నులు సరిపోతుంది సార్ అని మాట్లాడాడు. ఎక్కడ సార్ 500 మెట్రిక్ టన్నులు? ఏడున్నాయి సార్ మీ 500 మెట్రిక్ టన్నులు? ఈరోజు నేను నిన్న తీసుకున్నా కదా, మొత్తం డీటెయిల్ తీసుకున్నా. మొత్తం సింగిల్ విండోల నుంచి, ఆకాల నుంచి, ఆగ్రోస్ నుంచి మొత్తం తీసుకుంటే వచ్చింది మనకు 4,445 మెట్రిక్ టన్నులు మాత్రమే. దాంట్లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఎంత తెలుసా? 3,841 మెట్రిక్ టన్నులు. అంటే మిగతా ఎంత రావాలి? ఇంకా దాదాపు 2,000 మెట్రిక్ టన్నులు రావాలి సార్ మక్తల్ మండలానికే. ఈ అవగాహన ఉందా కనీసం వీళ్ళకి ఎవరికైనా? అధికార పార్టీ నాయకులకు ఉందా ఈ అధికారం? ఇది ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలని? లేదు. ఆయరాం గాయరాం అంతే కదా వాళ్ళ పని. ఇకపోతే ఇట్లా చూస్తే మొత్తం లిస్ట్ మండలాలు తెప్పించుకుంటే ప్రతి దగ్గర షార్టేజ్ ఎక్సెప్ట్ నర్వా ముందు చూపుతున్న వాళ్ళు ముందు అన్ని తెప్పించుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయింది నర్వా అంటే పక్కలలో కూడా ఈవెనింగ్ రెడీ అయిపోయింది వాళ్ళు. అంటే ఒక ఎకరాకి ఎంత ఎరువు వేయాలి అనే అవగాహన ఉందా కనీసం? లేదు. ఇంకా మాట్లాడతారు, మైకులు ముందర పెట్టినాం, ఇట్లా గొట్టాలు ముందర పెట్టినాం, రెచ్చిపోయి మాట్లాడతారు. అది కాదు కావాల్సింది. ఎకరాకి ఎన్ని సంచులు యూరియా పడుతుంది ముందు నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది తెలుసా ఎవరికన్నా? లేదు. కనీసం 4 సార్లు వేస్తారు సార్ యూరియా, డిఏపి, 28 ఇవన్నీ కలిపి వేస్తారు. ఎందుకంటే మనతో ఇప్పుడు పాడిపోయింది, పెంట లేదు, గింట లేదు, యాది లేదు, పెంట కుప్పలు లేవు. ఇప్పుడు అంతా ఏం బతికినా కూడా ఫర్టిలైజర్ మీద బతకాలి మనం. అది కూడా ఇప్పుడు కరువు అవుతుంది మనకంటే దాని అర్థం ఏం కావాలి మన రైతులు? ఎద్దుల కాడనేమో ట్రాక్టర్లు వచ్చినాయి, బండ్ల కాడనేమో ట్రాక్టర్లు వచ్చినాయి. ఇక పాడి కూడా తగ్గిపోయింది మనకు. ఎందుకంటే పాడితోనే మనం పంటలు పండించేస్తారు. ఎరువులోకి వెళ్ళి వండు తెచ్చి షెండలు కొట్టి పంటలు పండించేస్తారు. సొంతంగా నేను కూడా చేసిన సార్ ఆ పని. ఈరోజు మనం వ్యంగ్యంగా మాట్లాడతాడు, తాను ఒక రైతును. ఎస్, నేను ఒక రైతునే, రాజకీయం తర్వాత నాకు. ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చ బయట గెలవాలంటారు. ఆ తెలివి కూడా లేదు వీళ్ళకి. అదే విధంగా ఉన్నాము మేము కానీ, మా పెద్దలు కానీ, మా తమ్ముడు కానీ, అందరం అట్లే ఉన్నాం మేమంతా కూడా. ఎక్కడ మా దాంట్లో మార్పు లేదు. మీరు మార్పు చేసుకున్నారు ఇవాళ. ఆ మార్పు ఎంత తెచ్చిపెట్టుకున్నారు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడ ఏ కొనకు పోయిందో తెలియదు, ఏ మూలకు పోయిందో తెలియదు. అట్లా ఈరోజు ఉంది. అందుకే దయచేసి చెప్తున్నా, అగ్రికల్చర్ జేడీ గారికో లేకపోతే మా మంత్రి గారికో ఉన్న పెద్దలకో దయచేసి ఎరువుల కొరతను తీర్చండి. ఇది తీరుస్తేనే మనకు పెట్టుకున్న బీమా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2 లక్షల ఆయకట్టు కానీ ఇంకా పెరిగి నా లెక్క ప్రకారం వేశారు. పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గట్లేదు. దానికి అనుగుణంగా మనం ముందు జాగ్రత్త పడి మనం తెచ్చిపెట్టుకోవాలి. కానీ తెచ్చిపెట్టుకోకుండా ఈరోజు రైతులను 3 గంటలకు తెల్లారు 3 గంటలకు వచ్చి కూర్చోవడం ఏంటండి సింగిల్ విండో ఆఫీసర్ ముందర. ఇక నిన్నైతే మరి ఘోరం మరికెళ్ళి ఒక పోలీసు అని చేయలేపుతున్నాడు. అలా మీద కొట్టడానికి నాకు కొట్టినా లేదా తెలియదు కానీ చేయదు లేపుతున్నాడు. ఫోటో కనబడుతుంది చేయలేపుతున్నాడు. ఇంతవరకు ఎక్కడ చూడలే ఇట్లాంటి అరాచకాలు చూడలేదు, ఇట్లాంటి రాక్షస పాలన చూడలేదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు అనడం, చేసేది మటుకు శూన్యం. ఇది వీళ్ళు చేస్తున్న తతంగం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నిన్న చూస్తున్నారు కదా, మేమే సొంతంగా సింగిల్ విండో ఆఫీసర్ పోయి తిరుగుతుంటే ఒకడు ఏమంటాడు వచ్చి, సార్ నేను దాదాపు 3 రోజులు తిరుగుతున్నా, నాకు ఒకటే సంచి ఇచ్చారు సార్, నాకున్నదేమో 14 ఎకరాల భూమి, ఏం చేయాలి చెప్పు సార్, సావాలన్నా బతకాలన్నా మేము, లేకపోతే ఎండగొట్టుకోవాలన్నా అంటే తన అర్థము రైతు ఎంత బాధపడుతుండో వీళ్ళకి అర్థం కాదు. ఏమైనా కేంద్రమే చెప్తారు. కేంద్రం అంటే మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రం ఉండే కదా, ఇదే నరేంద్ర మోడీ ఉండే కదా, వేరే ఎవరు లేకుండే కదా. అప్పుడు ఎట్లా వచ్చింది యూరియా? మాకు తెలివి కావాలి సార్, ఆ తెలివి లేదు మీకు. వేరే రాష్ట్రాల పోంటే అయితే బఫర్ స్టాక్ ఉంటుందో బఫర్ స్టాక్ మొత్తం కేసీఆర్ గారు తెచ్చి దింపేది. ఇక్కడ బ్యాగులు తెచ్చి జెట్ చలాలు దింపేది యూరియాని, కళ్ళతో చూసినాం మేము. అట్లా మీరు చేసిండ్రా? ఇప్పుడు కొన్ని రాష్ట్రాల పోటీ ఈ వరి ధాన్యం పండించారు మన భారతదేశంలో. అట్లాంటి రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి యూరియాని కేటాయిస్తుంది. ఆ కేటాయించిన దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చుకొని ఇక్కడ మనకు రైతులకు అంతా పండిస్తుంది, ఇస్తుంది. ఆ తెలివి ఎక్కడ పోయింది? అది చేసింది కేసీఆర్ సార్.
అందుకే అంటాడు మా కేసీఆర్ సార్, అరే మనం చేసినట్టు చేయమని సాగరపై తెలంగాణ మంచిగా ఉంటుందని చెప్పి అంటాడు. కానీ అది ఎందుకో అర్థం కాదు. కేసీఆర్ అంటేనే వచ్చేసి కానీ చిగమూగినట్టు ఊగుతారు ఒకరోజు కాంగ్రెస్ వాళ్ళు. అంటే మంచి చేయడం కూడా తప్పు, మంచి నేర్చుకోవడం కూడా తప్పు. ఇంకా ఎక్కడుంది సార్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఏడుంది? ఏడా కనపడతలేదు మాకైతే. నీళ్ళ గురించి మాట్లాడితే దాని గురించి వ్యత్యాసంగా ఏదో వ్యంగ్యంగా మాట్లాడతారు, వ్యవసాయం గురించి మాట్లాడితే అదొక వ్యంగ్యంగా మాట్లాడతారు, అధికారికంగా మాట్లాడితే అదొక వ్యధికారంగా మాట్లాడతారు. ఈరోజు కొడంగల్ లిఫ్ట్ గురించి మాట్లాడితే దాని గురించి ఏమో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాం. మేమెందుకు కలిగిస్తున్నాం అభివృద్ధి ఆటంకంగా? అభివృద్ధిని ఆకాంక్షించేదే చిట్టం కుటుంబం. ఎంతమంది రైతులకు నీళ్ళు ఇవ్వాలి, ఎంతమంది రైతులకు కాపాడుకునేదే చిట్టం కుటుంబం చేసే పని. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే కాబట్టి. ఈరోజు భూములకు పైసలు ఎందుకు ఇస్తలేరు సార్? ఒకతో ఒక రేటు, ఒకతో ఒక రేటా? ఇప్పుడు అదే నల్గొండల 24 లక్షలు నరిస్తున్నారు కదా, ఇక్కడ మనకెందుకు ఇయ్యరు? మన రైతులకు ఎందుకు ఇయ్యరు? భూమి ఇచ్చేటోళ్ళకి అది అడిగేసరికి మార్చేస్తారు. మళ్ళీ ఇవాళ పేపర్లో చూసిన ఆర్డీఓ గారు స్వచ్ఛందంగా రావాలంట రైతులు. ఎవడొస్తాడు సార్ నువ్వు ఇచ్చే 14 లక్షలకి? వస్తాడు ఎవడన్నా? ఆడైనా 24.5 లక్షలు, ఇక్కడ 14 లక్షలు. ఇదా మీరు చేసేది? ఇదేనా మీరు నడిపేది? అందరికి ఒకటి లెక్క ఎందుకు చేయరు? అంటే వాళ్ళు తెలంగాణ, మనమేమో పాకిస్తాన్ వాళ్ళో, వాళ్ళేమో వేరే దేశం వల్ల, వాళ్ళు నల్గొండ వాళ్ళు. మనకు వాళ్ళకి ఎందుకు ఈ వ్యత్యాసం? అందుకే దయచేసి ఏదున్నా సమానంగా చూడండి. రైతులు అంటేనే దేశానికి వెన్నుముక. ఆ వెన్నుముకని ఇట్లా మీరేమని చేస్తే మీరే కుప్ప కూలిపోతారు, కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఏం కాదు సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ముందర నడవాలి. మాకంటూ రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ అప్పుడు పార్టీలను మాట్లాడతాం. కానీ ఇప్పుడు అభివృద్ధి అనేసరికి అందరం ఆకాంక్షిస్తాం, దానికి కావాలి మాకని. మేము చెప్పినప్పుడేమో దాన్ని చెవున పెట్టింది. ఈరోజు వచ్చి లేదు మాకు మళ్ళీ కావాలని మాట్లాడతారు. ఇది ఎక్కడన్నా కొంచెం నా మనుషులకు ఉండాలి. ఏది ఎప్పుడు జరిగింది, ఏది ఎప్పుడు అయింది, ఏది ఎప్పుడు జరగాలి అనేది కూడా తెలియాలి. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదు కదా. ఎవడో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వచ్చి అలా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ రాజకీయం అనుభవం వచ్చింది కాదు, ఏం అనుభవం వచ్చిందో నాకు అర్థం కాదు. మొన్నటిదాకా నాతో మంతనాలు జరిగిన వాళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఈరోజు వాళ్ళు